హరే కృష్ణ. హరే కృష్ణ. ఆర్ యూ లీవింగ్ ఆర్ మధుమాత చర్చ్ వరకు ఉండమంటారా? మీ ఇష్టం. ఉండమంటే ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేద్దాం అయితే. మధుమాత తను వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం. థ్యాంక్స్. హరే కృష్ణ. థ్యాంక్ హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఈరోజు మనము 4th చాప్టర్ చూద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्विति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. జ్ఞానయోగ ఈరోజు మనది 4th చాప్టర్. దీని పేరు జ్ఞాన యోగ. సో యోగా అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? యోగా అంటే కనెక్షన్ విత్ గాడ్ అని చెప్పుకున్నాం, అవునా? భగవంతుడితో కనెక్షన్ అంటే యోగా. సో ఈరోజు జ్ఞాన యోగ. సో భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయనుకున్నాం కదా. సో ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ 6 చాప్టర్స్ భక్తి యోగ. లాస్ట్ 6 చాప్టర్స్ యాక్చువల్లీ జ్ఞానయోగ గురించి ఇంకెక్కువ తెలుసుకుంటాం. సో భక్తి యోగ మధ్యలో ఉంటుంది, ఫస్ట్ కర్మయోగ. ఇదంతా కూడా జ్ఞానయోగ అని చెప్పిన కర్మకు సంబంధించిందే అంటాను ఫస్ట్ 6 చాప్టర్స్. ఓకే. సో భగవద్గీత అసలు హిస్టరీ ఆఫ్ భగవద్గీత ఏమిటి, భగవద్గీతని ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు అంటే మనం ఏం చెప్పుకున్నాము? శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధంలో భగవద్గీతను అర్జునుడు యుద్ధం చేయలేను, నా వాళ్ళందరినీ చంపలేను అని కూర్చున్నప్పుడు భగవద్గీతను బోధించాడు. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఇదంతా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. కానీ ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, శ్రీ భగవానువాచ ఇమం వివాశ్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అంటే ఇమం వివాస్వతే యోగం అని చెప్తున్నారు. అంటే ఈ ఈ యోగాన్ని నేను ముందుగా వివస్వాన్కి ఇచ్చాను. అప్పుడు ప్రోక్తావం అహం అవ్యయం, నేను ఆయనకి చెప్పాను. వివస్వాన్ మనవే ప్రాహ, అయితే ఆ వివస్వాన్ వెళ్ళి మనువుకి చెప్పారు. మనువు అంటే ఎవరంటే ఈ మన మానవ జన్మ అందరిలోకి, మనుషులందరిలోకి ముందు పుట్టిన ఆయన మనువు అంటారు. మనువు ఎవరంటే సూర్య భగవానుడి కొడుకు అని చెప్తారు. సో మా వివస్వానేమో మనువుకి చెప్తే, మనువేమో ఇక్ష్వాకు అనే ఆయన ఎవరంటే శ్రీరామచంద్రుడు ఇక్ష్వాక వంశం ఆయన. సో వాళ్ళ వంశంలో ఫస్ట్ ఉన్న ఆయన ఇక్ష్వాకు. సో ఆయనకి చెప్పారనమాట. సో ఆర్డర్ ఏమిటి? శ్రీకృష్ణుడు సూర్య భగవానుకి చెప్తే సూర్య భగవానుడు మనువుకి చెప్తే మనువు ఇక్ష్వాకు చెప్పారు అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు ఎన్నో 2 మిలియన్ ఇయర్స్ క్రితం ఎప్పుడో చెప్పారు. ఇది కృష్ణుడు నేను చెప్పాను సూర్యుడికి, సూర్యుడేమో మనువుకి, మనువేమో ఇక్ష్వాకుకి, అలా వచ్చింది అని చెప్పారన్నమాట అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇప్పుడు హిస్టరీ ఆఫ్ భగవద్గీత గురించి చెప్తున్నారు. అప్పుడు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నాస్తా పరంతప. అప్పుడు ఏమైందంటే ఈ సుప్రీం సైన్స్ వాజ్ దస్ రిసీవ్డ్
హరే కృష్ణ. ఎవరైనా చదువుతారు ఇది? దీపిక, మధుమాతాజీ వచ్చారు. హరే కృష్ణ మధుమాతాజీ. కో హోస్ట్ చేస్తాను. హరే కృష్ణ ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధుమాతాజీ మీరు వచ్చారు, మెసేజ్ చేశారు. నేను ఇప్పుడు చూస్తున్నాను. హోస్ట్ చేస్తుంటే అది ఓకే. హరే కృష్ణ మధుమాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఓకే. హరే కృష్ణ ఉషా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దీపిక. దీపిక చెప్పమ్మా. The supreme science was thus received through the chain of discipling succession, and the saintly kings understanding that way, but in course of time and session was broken, and therefore the science as it is appears to be lost. సో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు చెప్పాడు కదా, నేనేమో సూర్యుడికి చెప్పాను, సూర్యుడేమో మనువుకు చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకుకు చెప్పారని. అయితే అప్పుడు ఏం జరిగిందంట, ఎప్పుడో 2 మిలియన్ ఇయర్స్ క్రితమే చెప్పారు కదా. అర్జునుడికి చెప్పి 5000 ఇయర్స్ అయింది, సూర్యుడికి చెప్పి 2 మిలియన్ ఇయర్స్ అయింది. సో అప్పుడు మళ్ళీ అర్జునుడికి కొత్తగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దిస్ సుప్రీం సైన్స్ వాజ్ దస్ రిసీవ్డ్ త్రూ ద చైన్ ఆఫ్ డిసైప్లిక్ సక్సెషన్. అప్పుడు ఇది గురు పరంపరలో వస్తూ ఉందన్నమాట. ఒకళ్ళు ఇలాగే మనువు ఇక్ష్వాకు మళ్ళీ వేరే ఇంకెవరికో వాళ్ళందరికీ చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, అలా వరుసలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంది. వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడో చైన్ బ్రేక్ అయిపోయిందన్నమాట. చైన్ బ్రేక్ అయిపోయేసరికి బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద సక్సెషన్ వాజ్ బ్రోకెన్. అయితే ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆ సక్సెషన్ ఎక్కడో మధ్యలో బ్రేక్ అయిపోయింది. అంటే ఎవరికో సరిగ్గా చెప్పటం జరగలేదు. సో అది అలా అందరూ ఎవరికి తెలియకుండా పోయింది అప్పుడు భగవద్గీత మళ్ళీ. అండ్ దేర్ ఫోర్ ద సైన్స్ యాజ్ ఇట్ ఈస్ అపియర్స్ టు బి లాస్ట్. అలా ఈ భగవద్గీత అనేది, ఈ శాస్త్రము ఎవరో మధ్యలో ఇలా చెప్పటం జరగకపోవటం వల్ల అది మళ్ళీ కిందికి రాకపోతే మధ్యలో ఈ సైన్స్ తెలియకుండా పోయింది అందరికీ. సో తర్వాత ఎన్నో సంవత్సరాలకి మళ్ళీ శ్రీకృష్ణుడే మళ్ళీ అర్జునుడికి బోధించారు. సో ఇది జరిగి 5000 సంవత్సరాలు అయిందనమాట. సో అది చెప్తున్నారు భగవంతుడు, నేను ఎప్పుడో 2 మిలియన్ ఇయర్స్ క్రితం నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడేమో మనువుకి చెప్పి మనువు ఇక్ష్వాకుకి చెప్పి కొంతకాలం అలా వచ్చింది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ గురు పరంపరకి ఒక స్టాప్ జరిగింది, ఎవరో మధ్యలో చెప్పలేదు. అందుకని అది అలా ఆగిపోయి తర్వాత వాళ్ళకి ఈ భగవద్గీత గురించి తెలియలేదు. సో నేను మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు నీకు చెప్తున్నాను అని ఈ భగవద్గీత యొక్క హిస్టరీ గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ కృష్ణ దగ్గర నుంచి ఈ భగవద్గీత ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. సో ఎవరెవరికి చెప్పారు, 4 గురు పరంపరలు. గురు పరంపర అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు గురు శ్రీకృష్ణుడు జగద్గురువు. ఓకే, మెయిన్ గురువు కృష్ణ భగవంతుడు గురువు అన్నీను. సో జగద్గురువు అని పేరు శ్రీకృష్ణుడికి. ఆయన ఇలా కొంతమందికి చెప్పబట్టి వాళ్ళు విన్నది కృష్ణుడి దగ్గర నుంచి విన్నది వాళ్ళు ఇంకొకళ్ళకి అలా పాస్ చేసుకుంటూ వచ్చారు. అయితే మధ్యలో ఎవరో ఇన్ని సంవత్సరాలు అయ్యేసరికి మధ్యలో ఎవరో కొందరు తెలియని వాళ్ళు ఇలా పాస్ చేయకపోయేసరికి అది ఆగిపోయింది అనమాట. సో మొదట్లో ఈ గురు పరంపరలు అనేవి 4 ఉన్నాయన్నమాట, కృష్ణుడి ద్వారా మొదలైనటువంటివి. ఫస్ట్ది ఏంటి, బ్రహ్మకు చెప్పారు.
సో బ్రహ్మ నుంచి కింద మధ్వాచార్య, అలా మధ్వాచార్య ఆయన మెయిన్ బ్రహ్మ తర్వాత ఆయనది ఒకటి. తర్వాత లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి నుంచి వచ్చిన వాళ్ళల్లో మెయిన్ అప్పట్లో రామానుజాచార్యులు. ఆ తర్వాత శివ, రుద్ర పరంపర అంటారు. ఆయన నుంచి వచ్చిన వాళ్ళలో విష్ణు స్వామి అని ఆయన మెయిన్. తర్వాత కుమార పరంపర, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో నింబాకాచార్య అనే ఆయన మెయిన్ గురువు అన్నమాట. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చిన పరంపర చూద్దాం. ఈ కృష్ణుడు బ్రహ్మకు చెప్తే బ్రహ్మ నారదమునికి చెప్పి, నారదమునేమో వ్యాసమునికి చెప్పి, ఇలా చివరికి 22nd ఆచార్య ఏమో చైతన్య మహాప్రభు. ఓకే, ఈ మన శ్రీల ప్రభుపాద, ఈయన ఇస్కాన్ వ్యవస్థాపకులు, ఈయనేమో 32 గురువు అనమాట, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ది మధ్వాచార్య, ఈ సక్సెషన్లో ఉన్నారు వీళ్ళందరూ బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఫస్ట్ లార్డ్ బ్రహ్మ, మధ్వాచార్య. సో వీళ్ళంతా మధ్వాచార్య తర్వాత వచ్చారనమాట. సో ఈ తర్వాత ఇంకా అవి కాక ఉన్నాయి. ఇవన్నీ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఇది. ఈ బ్రహ్మ నుంచి మధ్వాచార్య, అక్కడి నుంచి వచ్చింది ఈ శ్రీల ప్రభుపాద గారు, ఇస్కాన్ ఫౌండర్ అన్నమాట, ఫౌండర్ ఆచార్య ఆయన. సో అది జరిగింది. సో ఎనీవే 2000 సంవత్సరాల క్రితం సూర్యుడికి చెప్పానని ఇక్కడ చెప్తున్నారు కదా. సో అప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఏమని? బట్ హౌ యు ఆర్ మై సేమ్ ఏజ్ అంటున్నాడు అర్జునుడు. కానీ అది ఎలా సాధ్యం, నువ్వు నేను ఒకే ఏజ్ కదా అని అడుగుతున్నాడు అర్జునుడు. అప్పుడు నువ్వు ఎప్పుడో 2 million years బ్యాక్ చెప్పానంటున్నావు కృష్ణ, నువ్వు నేను సేమ్ ఏజ్, నువ్వు అప్పుడు ఎలా చెప్పావు అని అడుగుతున్నాడు. ఎలా చెప్పారు? ఎవరన్నా ఆన్సర్ చేయగలరా క్వశ్చన్? ఇంద్ర అండ్ శివ. హరే కృష్ణ. నాకు తెలీదా? ఓకే, సరే. ఫస్ట్ మీరందరు హ్యాండ్స్ లోవర్ చేయాలి. క్వశ్చన్ అడిగితే తెలిస్తే అప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, లేకపోతే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఎనీవే అర్జునుడు ఏమన్నాడు, అది ఎలా సాధ్యం, నువ్వు నేను ఒకే ఏజ్, నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటున్నావు, అది ఎలా సాధ్యం అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే వినండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ యొక్క లైఫ్ ఆఫ్ బ్రహ్మ, ఎంత కాలం బ్రహ్మ ఉంటారు అన్నది 311 trillion years ఉంటారనమాట బ్రహ్మ. సో బ్రహ్మ ఇప్పటికి 50 years అయ్యాయి బ్రహ్మకి, కానీ ఆయన వయసులో 50 years అన్నమాట. సో ఇప్పుడు మనం యుగాలు 4 యుగాలు ఉన్నాయని నిన్న చెప్పుకున్నాం, అవునా? ఆ యుగాలు ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఓకే, కావ్య. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అయితే ఈ యుగాస్ 4 యుగాస్ ఉన్నాయి. ఈ యుగాస్లో ఏంటంటే ఫస్ట్ ఉన్నటువంటి సత్యయుగానికి చాలా టైం, ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మనుషులు కూడా ఇప్పుడు 100 years బతుకుతాయో ఎంతో ఎక్కువ బ్రతికారు అనుకుంటారు. ఆ రోజుల్లో మనుషులు 500 years అలా బ్రతికేవారంట సత్యయుగంలో, చాలా రోజులు. సో అందుకని అప్పుడు ఆ యుగం కూడా ఎన్నో ఇయర్స్ ఉన్నాయి. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లో 30 days ఉంటాయి, ఇయర్లో 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 1 year, అవునా? వన్ వీక్ ఈజ్ 7 days ఈజ్ ఈక్వల్ టు 1 week. 4 weeks ఈజ్ ఈక్వల్ టు 1 month. 12 months ఈజ్ ఈక్వల్ టు 1 year. 10 years ఈజ్ ఈక్వల్ టు 1 decade. 100 years ఈజ్ ఈక్వల్ టు 1 శతాబ్దం అంటారు 100 yearsని. అలాగే మన కలియుగంలో 432,000 years ఉన్నాయి. 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి కలియుగంలో. అయితే ఈ ముందు యుగాల్లో ఎన్నున్నాయంటే దానికి డబల్ ద్వాపర యుగంలో ఉన్నాయి. ఓకే,
దానికి డబుల్, ద్వాపర యుగానికి డబుల్ కాదు, ఎవ్రీ యుగానికి మనం ఒక 4,32,000 యాడ్ చేయాలన్నమాట. సో ఇంకొక 4,32,000 యాడ్ చేస్తే అప్పుడు త్రేతాయుగంలో అన్ని ఇయర్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి ఇంకొక 4,32,000 యాడ్ చేస్తే అప్పుడు సత్యయుగంలో అన్ని ఇయర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మనకి. సో త్రేత అండ్ ద్వాపర, సో మన కలియుగంలో ఇప్పటి వరకు 5,000 ఇయర్స్ పైన జరిగినాయి అన్నమాట. సో ఒక్క బ్రహ్మ యొక్క ఒక్కరోజు మనకి ఇంత పెద్ద ఈ నంబర్ కూడా మనకు చదవటం రాదు. ఎన్నో ఇయర్స్ అంటే ఇది 1 మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, 1 బిలియన్స్లోకి వస్తుంది మనకు ఒక్కరోజు. అన్ని సంవత్సరాలు మనకైతే బ్రహ్మకి అది ఒక్కరోజు, ఇన్ని సంవత్సరాలు మనకైతే అది 1 గంట బ్రహ్మకి. ఇన్ని సంవత్సరాలు మనకంటే 60 లక్షల సంవత్సరాలు మనకైతే అది బ్రహ్మకి 1 మినిట్. మన 60 లక్షల సంవత్సరాలు బ్రహ్మకి ఒక 60 మినిట్స్ అనమాట ఆయనకి అది. 1 మినిట్ 60 సెకండ్స్ ఆయనకి అది. మన 1,00,000 సంవత్సరాలు ఆయనకు 1 సెకండ్. సో మన 1,00,000 సంవత్సరాలు అయితే బ్రహ్మకు 1 సెకండ్ అనమాట అది. సో అంత దీర్ఘమైనది బ్రహ్మ యొక్క జీవితము. ఆయనకు కూడా ఒక జీవితం, ఒక టైం ఉందని చెప్తున్నారు. సో కృష్ణుడే బ్రహ్మని క్రియేట్ చేశారు, విష్ణుమూర్తి. సో బ్రహ్మ యొక్క టోటల్ వయసు ఇప్పటికి 311 ట్రిలియన్ ఇయర్స్ అన్నమాట ఆయన యొక్క వయసు ప్రస్తుతం. ఓకే, సో అది జస్ట్ మీకు సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, బ్రహ్మ వయసు ఎంత అంటే 311 ట్రిలియన్ ఇయర్స్, అదొకటి. ఆ తర్వాత కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, అలాగే త్రేతాయుగంలో ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 ప్లస్ అనదర్ 4,32,000 అంటే 8,64,000 ఇయర్స్ ఉన్నాయి ద్వాపర యుగంలో. త్రేతాయుగంలో 8,64,000 ప్లస్ ఇంకొక 4,32,000 యాడ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ 12 lakhs సంథింగ్ వస్తుంది త్రేతాయుగానికి. అట్లా ఇంకొక 432 యాడ్ చేస్తే అప్పుడు సత్యయుగం టైం వస్తుంది. అంటే ప్రతి యుగంకి వచ్చేసరికి ఒక 4,32,000 ఇయర్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట రాను. సో మన కలియుగంలో ఓన్లీ 4,32,000 మిగిలాయి అన్నమాట. సో అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. సో కృష్ణుడు ఏ విధంగా అవతరిస్తాడు, హౌ డస్ కృష్ణ అపియర్ అని చెప్తున్నారు. హౌ డస్ కృష్ణ అపియర్ అంటే కృష్ణుడు ఈ రకంగా ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు మనకి. అజోపి సన్నవ్యాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిన్ స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అంటే ఏంటంటే ఎవరైనా అన్మ్యూట్ అవుతారా? సాహితీ ధన్య చెప్పమ్మా. ఇది ట్రాన్స్లేషన్ చదువునానా? ధన్య మేడం పోయం చదవాలా? పోయం కాదు, ట్రాన్స్లేషన్ ఇది చదువు. Although I am unborn and my transcendental body never deteriorates, and although I am Lord of sentient beings, I till appear in every millennium in my original ట్రాన్సెండెంటల్ ఫామ్. ఓకే, ట్రాన్సెండెంటల్ ఫామ్ అంటే నా దివ్యమైనటువంటి అవతారము అని అర్థం. సో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఏ విధంగా అవతరిస్తాడు అని అంటున్నారు కదా, హౌ డస్ కృష్ణ అపియర్. సో హౌ డస్ హీ అపియర్ అంట ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు అర్జునుడు అడిగాడు కదా, కృష్ణ అది ఎలా సాధ్యము,
నువ్వు నేను సేమ్ ఏజే కదా, నువ్వేమో అప్పుడెప్పుడో సూర్యుడికి చెప్పానంటున్నావు, అది అది ఎలా సాధ్యము అని అడిగాడు కదా. అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగితే అప్పుడు కృష్ణుడు ఈ ఆన్సర్ చెప్పారు. ఏమని? ఆల్దో ఐఎమ్ అన్బార్న్ అండ్ మై ట్రాన్సెండెంటల్ బాడీ నెవర్ డిటీరియోరేట్స్ అండ్ ఆల్దో ఐఎమ్, అంటే నాకు పుట్టుక లేదు, అంతము లేదు కృష్ణుడికి అని చెప్పుకున్నాం కదా. కృష్ణుడు ఎటర్నల్, సచ్చితానంద. అంటే సత్ చిత్ ఆనంద అంటే ఏం చెప్పుకున్నాం? సత్ అంటే ఎటర్నల్, చిత్ అంటే నాలెడ్జ్, ఆనంద అంటే బ్లిస్, ఆనందం అని చెప్పుకున్నాం కదా. సో సత్ చిత్ ఆనంద, ఆయనకి పుట్టుక అనేది లేదు, కృష్ణుడికి అంతము లేదు, ఎండ్ లేదు, బిగినింగ్ లేదు, ఆయన ఎప్పటికీ ఉన్నారు. ఆది పురుషం, గోవిందం ఆది పురుషం అంటే ఏంటి? వేణుం క్వనం తం అరవింద దళాయతాక్షం బర్హావతంశం అసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అంటే చెప్తున్నారు. సో ఈ గోవిందం ఆది పురుషం తమహం భజామి, ఇది బ్రహ్మ సంహితలో ఉంది. సో ఆయనే మొదట ఉన్నది, ఎప్పుడు ఉన్నది కృష్ణుడే, ఆయనే అన్ని కూడా సృష్టించారు. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడు పుట్టడం అనేది లేదు, అంతం అనేది లేదు, నా బాడీ ఎప్పుడు ఏమీ అవ్వదు, ఇలాగే ఉంటుంది. అయినప్పటికీ నేను అందరికి, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ సెంటియంట్ బీయింగ్స్, నేను అందరినీ సృష్టించింది నేనే సృష్టించాను. అయినప్పటికీ ఐ స్టిల్ అపియర్ ఇన్ ఎవ్రీ మిలీనియం ఇన్ మై ఒరిజినల్ ట్రాన్సెండెంటల్ ఫామ్. అయినప్పటికీ నేను ప్రతి మిలీనియంలో, ప్రతి యుగంలోనూ నా దివ్యమైన అవతారంతో నేను అవతరిస్తాను అని చెప్తున్నారు. సో మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా వచ్చారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగానే వచ్చారు, మళ్ళీ మనకి కలియుగంలో చైతన్య మహాప్రభు 15వ శతాబ్దంలో ఉన్నారని చెప్తారు. ఆ తర్వాత సత్యయుగంలో ఎన్నో అవతారాలతో వచ్చారు. వరాహ అవతారము, వామన అవతారము, నరసింహ అవతారం, ఇవన్నీ కూడా సత్యయుగంలో అవతారాలు అన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేను ఇలా ఎన్నో, ప్రతి యుగంలో కూడా నేను నా దివ్యమైన అవతారంతో నేను అవతరిస్తూ ఉంటాను. నాకు పుట్టుక అంతం అనేది లేకపోయినా నేను అవతరిస్తూ ఉంటాను. సో భగవంతుడు వచ్చినప్పుడు మనం పుట్టారు అనకూడదు, అవతరించారు అనాలి. ఓకే, సో నెక్స్ట్ కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తాడు? ఇక్కడేం చెప్పుకున్నాము? ఏ విధంగా అవతరిస్తాడు అంటే, నా యొక్క దివ్యమైనటువంటి శరీరంతో నేను అవతరిస్తాను అని చెప్పారు. నాకు పుట్టుక ఎండ్ అనేది లేదు, నేను అవతరిస్తాను. మనలాగా పుట్టడం అనేది, నార్మల్గా పుట్టడం అనేది కాదు భగవంతుడు వచ్చినప్పుడు. ఇక్కడ కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తారు? వెన్ డస్ కృష్ణ అపియర్ అంటే, అప్పుడు దానికి కూడా కృష్ణ ఈ ఆన్సర్ చెప్పారనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది ఒక ఇంపార్టెంట్ శ్లోక, ఇది కూడా మీకు రేపు హోంవర్క్ ఉంటుంది. దీని తర్వాత శ్లోక వెరీ ఇంపార్టెంట్, అందుకని శ్రద్ధగా వినండి. నేను చెప్పేటప్పుడు మీరు సెకండ్ టైం మీరు ఫాలో అవ్వండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాము. మాతాజీ ఒకళ్ళు నన్ను మీరు చూద్దాం. రేష్మిత చెప్పమ్మా. రేష్మిత. Yes, ma'am. Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata,
and a predominant rise of irreligion at the time I discerned myself. అంటే ఏం చెప్తున్నారు? నీకేమైనా అర్థమైందా? చెప్పగలవా నువ్వేమన్నా? ఓకే, సో నేను చెప్తాను. సో వెనెవర్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ డిక్లైన్ ఇన్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్, యదా యదా హి ధర్మస్య, ధర్మం ఎప్పుడైతే గ్లానిర్భవతి భారత తగ్గుతుందో, వెనెవర్ దెర్ ఇస్ ఎ డిక్లైన్ ఇన్ రిలీజియస్ ప్రాక్టీస్, అండ్ ధర్మంలో ఎప్పుడైతే ధర్మం తగ్గుతుందో, అభ్యుత్థానం అధర్మస్య and a predominant rise of irreligion, at that time I discern myself. అభ్యుత్థానం అధర్మస్య అంటే అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, తదాత్మానం సృజామ్యహం, అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు అవతరిస్తారంట? యదా యదా హి, ధర్మం ఎప్పుడైతే తగ్గుతుందో, భారత అంటే అర్జున అని, తగ్గుతుందో, అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు నేను తదాత్మానం సృజామ్యహం, అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. సో మనకి ప్రతి యుగంలో చివరిలో ఇలా ధర్మం తగ్గిపోవటం, అధర్మం పెరగటం జరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడనమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. నెక్స్ట్ కృష్ణుడు ఇప్పుడు ఏం చూసాము? ఎప్పుడు అవతరిస్తాడంటే ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి? ఎందుకు అవతరిస్తాడు? ఇక్కడ హీస్ టెలింగ్ వై, నేను ఎందుకు అవతరిస్తాను అన్నది చెప్తున్నారు అనమాట. వై డస్ కృష్ణ అపియర్? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. సో ఇది కూడా అందరు రిపీట్ చేయండి. ఈ రెండు మీకు హోంవర్క్ ఈరోజు. ఇది ఇంకా ఇంపార్టెంట్, సో శ్రద్ధగా వినండి. ఇది కూడా రిపీట్ చేయండి. నేను 2 times చదువుతాను ఈచ్ లైన్, సెకండ్ టైం మీరు రిపీట్ చేయండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సో ఓకే, సో ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాము. ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేయండి మాతాజీ. లౌక్య హరిణి చెప్పమ్మా. హరిణి మీనింగ్ ఈ ట్రాన్స్లేషన్ చదవమ్మా. In order to deliver the pious and to annihilate annihilate the miscreants as well as to establish the principles of religion. I advent myself millennium after millennium. Yeah. అంటే యుగం తర్వాత ఒక యుగం తర్వాత ఇంకొక యుగం అని చెప్తున్నారు. మిలీనియం. ఓకే, వెరీ గుడ్. Million B.8. వెరీ గుడ్. In order to deliver the pious and to annihilate the miscreants, అంటే పరిత్రాణాయ సాధూనాం అంటే మంచి సాధూనాం అంటే మంచి వాళ్ళని సాధువులు అంటారు. సో సాధు స్వభావం అని, వాళ్ళని రక్షించటానికి, వినాశాయ చ దుష్కృతాం దుష్టులందరినీ కూడా నాశనం చేయటానికి,
ధర్మ సంస్థాపనార్థాయ అంటే రీఎస్టాబ్లిష్ ద ప్రిన్సిపల్స్ అంటే ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించటానికి సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను పుడుతూ ఉంటాను అని నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్తున్నారనమాట. సో మళ్ళీ పరిత్రాణాయ సాధూనాం సాధు స్వభావంతో ఉన్న మంచి వాళ్ళందరినీ రక్షించటానికి, వినాశాయ చ ఎవరిని వినాశాయ నాశనం చేసేది ఎవరిని, దుష్కృతాం దుష్టులందరినీ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని మళ్ళీ సంస్థాపన చేయటానికి అంటే పునరుద్ధరించటానికి, రీఎస్టాబ్లిషింగ్ ధర్మ, సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని దీని యొక్క మీనింగ్ అనమాట. కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడంటే ఇందుకు, దేనికి, మంచి వాళ్ళని రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి. సో ఈ బొమ్మలో మనకి ఇక్కడ ఎవరు వీళ్ళు కనపడేది ఎవరు తెలుసా? ఇక్కడ యాక్చువల్లీ ఈ బొమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవటం, నేను మీనింగ్ చెప్పాను, బొమ్మ గురించి చెప్పలేదు. వీళ్ళెవరు ఎవరైనా చెప్పగలరా? దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు, వాళ్ళని జైల్లో పెట్టారు. ఎవరు? ఈ బొమ్మ స్టోరీ ఎవరికన్నా తెలుసా అమ్మా? మీరందరూ హ్యాండ్స్ డౌన్ చేయాలి, ఎందుకంటే తెలిసిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ధనుష్ చెప్పమ్మా. చెప్పగలరు. విక్రమ్ చెప్పమ్మా. హరే కృష్ణ. విక్రమ్ చెప్తున్నా, ఇది ఎవరు? ఈ బొమ్మలో ఉన్నది వీళ్ళెవరు? వీళ్ళ ముగ్గురు తెలీదా? ఐ థింక్ ఎవరినైనా అడుగుదాం, నువ్వు థింక్ చేసి. వర్ధన్ చెప్పమ్మా. వర్ధన్. హరే కృష్ణ. వర్ధన్ నీకు తెలుసా? మాతాజీ చెప్పమ్మా. వాసుదేవ, దేవకి, వసుదేవ, దేవకి, ఈయనేమో కంస. అవునా? మ్యూట్ అయిపోయావా? లేదు. కంస. నీకు ఏం జరుగుతుంది ఇక్కడ? స్టోరీ ఏమైనా తెలుసా? తెలియకపోతే తెలియదని చెప్పు, పర్వాలా. సో ఏం జరుగుతుందంటే, కంస ఎవరు? దేవకి దేవికి అన్న. ఓకే, వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు. అయితే ఈ దేవకి దేవి వసుదేవుడు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపటానికి తీసుకువెళ్తుండగా ఆకాశవాణి కంసుడికి చెప్పింది, మూర్ఖుడా, నువ్వు తీసుకువెళ్తున్నావు, ఆవిడకి పుట్టే 8వ సంతానం నిన్ను చంపేస్తుంది అని చెప్పేసరికి వెంటనే కత్తి తీసి చెల్లెల్ని చంపేద్దాం అనుకుంటాడు. అయితే అప్పుడు వసుదేవుడు ఆపి, మేము పుట్టిన పిల్లలందరినీ నీకు ఇచ్చేస్తాము, అందుకని నువ్వు ఇప్పుడు ఈవిడిని చంపద్దు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆగి వాళ్ళిద్దరిని ఆ తర్వాత ఇలా జైల్లో పెడితే అప్పుడు పుట్టిన పిల్లలందరినీ కూడా ఆయన తీసుకుని చంపేయటం జరుగుతుంది. సో శ్రీకృష్ణుడు 8వసారి శ్రీ మహావిష్ణువు వాళ్ళకి అవతరించి ఇలా శ్రీకృష్ణుడి రూపంలో అక్కడ ఉండి వాళ్ళ యొక్క కుమారుడిగా అవతరించారనమాట. అది మనకి ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తరువాత నేను పరిత్రాణాయ సాధునం, మరి కంస అలాంటి రాక్షసులే కదా మరి ఇలాంటి పనులు చేసేది. సో కంసుడు రాక్షసుడు కాబట్టి శ్రీకృష్ణ పుట్టిన తర్వాత కంసుడిని వధించటం జరిగింది. సో అలా మంచి వాళ్ళని రక్షించి చెడ్డ వాళ్ళని శిక్షించటానికి నేను అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ చెప్పినట్లుగా ఆయన కంసుడు లాంటి వాళ్ళని వధిస్తూ వచ్చారు శ్రీకృష్ణుడు. తర్వాత ఇక్కడ కృష్ణుడు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, అందరూ కూడా పుడితే మరి కంసుడికి తెలిస్తే వచ్చి చంపేస్తారు కదా ఈ బేబీని కూడా, అందుకని భయపడి వాళ్ళు నారాయణుడికి ప్రార్థిస్తే ఎలాగూ అని అంటే, అప్పుడు నారాయణుడు వాళ్ళకి ఏం పర్వాలేదు తీసుకువెళ్ళి యశోదాదేవి దగ్గర వదిలేయమని చెప్తే, అప్పుడు కంసుడు కృష్ణుడి మాయ వల్ల వీళ్ళంతా నిద్రపోయి గేట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి, ఆ జైల్ గేట్స్. అప్పుడు ఈ వెనకున్నది ఎవరు చెప్పగలరు? ఈ వెనక ఉన్నది ఎవరు? ఈయన వసుదేవుడు
బేబీ కృష్ణని తీసుకుని వెళ్తున్నారు. అయితే ఈ వెనకాల వచ్చేది ఎవరు? ఈ కృష్ణకి ఏమి వర్షము అది ఏమి రాకుండా గొడుగులాగా ఉన్నది ఎవరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా. అది ఆదిశేషుడు. ఆదిశేషు. సో ఆదిశేషు అక్కడ వాళ్ళకి వర్షం పడుతుంటే ఆదిశేషు గొడుగులాగా ఉండి ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు తీసుకువెళ్ళటం జరిగిందనమాట యశోదాదేవి దగ్గరికి. సో నెక్స్ట్ కృష్ణుని గురించి తెలుసుకోవటం వల్ల మనకి ఎటువంటి లాభం సిద్ధిస్తుంది అంటే బెనిఫిట్ ఆఫ్ నోయింగ్ కృష్ణ. కృష్ణ అని తెలుసుకోవటం వల్ల మనకి ఏంటి లాభం అంటే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వ దేహం పునర్జన్మ నైతి మామేతి సర్జున. అంటే ఏం చెప్తున్నారంటే వన్ హూ నోస్. ఎవరు చదువుతారు? ఇది ఎవరైనా చదువుతారా? ఓకే, ప్రజున్. బంధన్ బంధ సాయి చదువు నాన్న. చదవమ్మా. హరే కృష్ణ అమ్మ. మ్యామ్ మీరు చెప్తా. ఇది చదువుతావమ్మా? హర్షిత Yes, ma'am. Hare Krishna, ma'am. హరే కృష్ణ చెప్పండి. Yes, ma'am. చదువమ్మా. One who knows the transcendental nature of my appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains my eternal mode, O Arjuna. అంటే ఏం చెప్తున్నారంటే వన్ హూ నోస్ ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్ మై అపియరెన్స్. ఎవరైతే నా దివ్యమైనటువంటి అవతారం గురించి తెలుసుకుంటారో అండ్ యాక్టివిటీస్ నా యొక్క లీలలు కూడా తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ దేహం వదిలిన తర్వాత మళ్ళీ జన్మ అనేది వాళ్ళకి ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ రారు, నా దగ్గరికే వస్తారు. సో నన్ను గురించి, నా అవతారం గురించి, నా లీలల గురించి తెలుసుకున్న వాళ్ళకు మళ్ళీ ఈ ప్రపంచంలోకి, ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చే అవసరమే లేదు. వాళ్ళు చక్కగా నా దగ్గరికే తిన్నగా వస్తారు అని చెప్తున్నారు అనమాట. అందుకని బెనిఫిట్ ఆఫ్ నోయింగ్ కృష్ణ, కృష్ణుని తెలుసుకోవటం వల్ల లాభం ఏమిటంటే మనకి ఈ జన్మ మృత్యు అనే సైకిల్ నుంచి విమోచనం. నిన్న చెప్పుకున్నాం కదా మోక్షం అని. మోక్షం అంటే ఏంటి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలగటం, మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండాను. సో మామూలుగా మనం ఏంటి దేహినోస్మిన్ యదా దేహి అని చెప్పాక కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. అంటే మనిషి చిన్నప్పుడు బాల్యము, తర్వాత కౌమార్యము, యవ్వనము, ఓల్డ్ ఏజీ, బాడీ ఎలా అయితే అలా చేంజ్ అవుతూ ఉంటుందో మన ఆత్మ కూడా వన్ బాడీ అయిపోయిన తర్వాత ఇంకో బాడీలోకి వెళ్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. బట్ అది ఎప్పుడు అయితే అలా జరగదు అంటే భగవంతుణ్ణి మనం తెలుసుకుని ఆయన లీలలు మనం తెలుసుకుని అర్థం చేసుకున్నట్లయితే మనకు ఆ సైకిల్ బర్త్ డెత్ ఆ సైకిల్ నుంచి మోక్షం కలిగి భగవంతుడి ధామానికి చేరుకుంటాం అని చెప్తున్నారు. ఎవరైతే నన్ను గురించి తెలుసుకుంటారో, నా అవతారం యొక్క లీలలు నా తెలుసుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు, ఇక్కడికి మళ్ళీ వచ్చే అవసరం లేదు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. టైం అయింది నేను లీవ్ అవుతాను. అట్లాగే. ఓకే, థ్యాంక్స్ మాతాజీ. అలాగే హరే కృష్ణ మాతాజీ. మరి మాతాజీ ఈ 2 శ్లోకాస్ పెట్టగలరా హోంవర్క్ కి? మీరు నాకు పంపించండి, పెడతాను మాతాజీ. సరే, అయితే పెడతాను. నేను ఆ ముఖ్య శ్లోకాలు కూడా మీకు పంపిస్తాను, దాంట్లో ఉన్నాయి, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు? కృష్ణుడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది చూద్దాము. సో కృష్ణ అపియరింగ్ అయిపోయింది, ఇది చూసాము. సో కృష్ణ ఇక్కడ సో ఇదంతా కృష్ణ లీలాస్ అన్నమాట. సో చిన్నప్పుడు కృష్ణుడు ఎలా అయితే ఎవరికైనా కృష్ణ యొక్క లీలాస్ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరన్నా కొన్ని చెప్పగలరా? సంప్రతి. హరే కృష్ణ. హరే కృష్ణ సంప్రతి. అన్మ్యూట్ చేసుకోమ్మా.
మ్యామ్ చిన్నప్పుడు కృష్ణుడు స్టూల్స్ ఎక్కి పైన వెన్న తీసుకుంటాడు మ్యామ్. ఉమ్, అయితే అలా వాళ్ళ వెన్న పూస్తారు కదా మ్యామ్, ఉమ్, వాళ్ళు పైన పెట్టేస్తారు. అయితే 2 కుర్చీలు వేసుకొని ఒక దానిపైన కొడతారు వాటిపైన. అప్పుడు వెన్న వస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వేంటి వెన్న తినేస్తున్నావని వాళ్ళ మమ్మీకి చెప్తారు. ఉమ్, అయితే వాళ్ళ మమ్మీ చెప్తే నవ్వుతుంది అనమాట, ఏమీ చెయ్యదు. అయితే మళ్ళీ ఒకసారి రివర్ లోకి వెళ్తే వాళ్ళ కృష్ణుడు ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్తే ఫ్రాగ్ ఇంకా లోటస్ తన హెడ్ పైన కూర్చుంటది. అప్పుడు వాళ్ళ ఫాదర్ నవ్వుతాడు, వాళ్ళ ఫాదర్ కూడా ఏమి చెయ్యడు. ఓకే, వెరీ గుడ్. సో అట్లా చిన్నప్పుడు కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా ఇలా చేస్తూ ఉంటూ ఆయన లీలలు చూపిస్తున్నారనమాట. అందకపోతే ఇలా భుజాలెక్కి అలా చెక్కి తీసుకుంటూ ఉండటం అవి చిన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క లీలలు అవి చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇది అప్పుడు ఏం జరిగింది, చివరికి వెన్న తిన్నారని వీళ్ళు కనిపిస్తోంది కదా. అప్పుడు యశోద ఒకరోజు ఏమి చేయదు, బట్ ఒకరోజు అప్పుడు గుర్తుందా మరి? మీకు ఎవరికన్నా ఈ స్టోరీ తెలుసా? కృష్ణ ధృతి, హరే కృష్ణ, కృష్ణ ధృతి చైత్ర, మీరు చెప్పగలరా ఈ స్టోరీ? ఎస్ మ్యామ్. చెప్పండి అమ్మా. మ్యామ్ అప్పుడు యశోద కృష్ణుడిని ఒక దగ్గర కట్టేస్తుంది మ్యామ్. ఆ కృష్ణుడు దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ అక్కడ కట్టేసిన దాంతో పాటు నడుస్తూ ఉంటే అక్కడ 2 చెట్ల మధ్యలో ఇరుక్కుపోతాడు మ్యామ్. ఆ 2 చెట్లని కూడా కింద పడిపోయేలా అంత గట్టిగా లాగితే ఆ 2 చెట్లు కింద పడిపోయి ఆ 2 చెట్లలో నుంచి 2 దేవతలు వచ్చి మీరే మమ్మల్ని విడిపించారు ఈ చెట్ల నుంచి అని చెప్పి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతారు మ్యామ్. వెరీ గుడ్. సో అయితే యశోదాదేవి తర్వాత అందరూ చెప్తే ఇక కోపం వచ్చి తీసుకువెళ్ళి ఇక్కడ కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు అది ఆ రోల్తో సహా లాక్కుని వెళ్తుంటే ఆ 2 చెట్లు ఎవరంటే నారద ముని శాపానికి గురయ్యి చెట్లుగా మారి మీకు భగవంతుడు వచ్చినప్పుడు మీకు శాప విమోచనం అవుతుందని చెప్తాడు నారద మహర్షి. సో ఆ గంధర్వులు ఇద్దరికి శాప విమోచనమై వాళ్ళు కృష్ణుడికి నమస్కారం చేసి వెళ్తారనమాట. సో అది ఇక్కడ ఈ స్టోరీస్ ఇక్కడ చూపిస్తున్నారు. సో తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా చూడాల్సింది ఏంటంటే, యాజ్ ఎనీబడి ఇన్ హిస్టరీ ఏబుల్ టు నో కృష్ణ, ఎవరికైనా కృష్ణుడి గురించి తెలుసా అని అడుగుతుంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమావర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. అంటే ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, నన్ను ఎవరు ఏ విధంగా పూజిస్తే నేను వాళ్ళకి ఆ రకంగా సమాధానం ఇస్తాను అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ బొమ్మలో స్టోరీ ఏంటంటే ఇది ఎవరికైనా తెలుసా? ఈ స్టోరీ ఎవరికి తెలుసు? ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు ఎవరు? హర్షిత, నకుల్, తెలుసా? ఈ స్టోరీ తెలుసా అమ్మా? చెప్పు మ్యామ్. అయితే ఒక రోజు ఆమె పళ్ళు అమ్మడానికి వస్తుంది మ్యామ్. అయితే ధాన్యాలకు బదులు మామిడికాయలు అమ్ముతుంది. అయితే వాళ్ళ అమ్మ నాన్న కొన్నాక తర్వాత కృష్ణుడికి ఇంకా కావాలి అని చేతి నిండా ధాన్యాలు తీసుకెళ్ళి ఇస్తాడు మ్యామ్.
అయితే తను ఇస్తుంది. సో యా, వెరీ గుడ్. సో వాళ్ళు వస్తే ఆ రోజుల్లో మనీ ఉండేది కాదు కదా, ధాన్యం ఇస్తూ ఉండేవారు, కాయలు, మామిడి పళ్ళు. ఆవిడ కృష్ణుని చూడాలని ఎంతో ఇదిగా కృష్ణ మామిడికాయలు అమ్ముతూ మామిడి పళ్ళు అంటూ చివరికి వచ్చేసరికి కృష్ణ గోవింద అని పిలుస్తూ వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న తర్వాత కృష్ణుడు తను ధాన్యం తీసుకుని ఇచ్చి పండు తీసుకుందాం అని వస్తే చిన్న చేతులు కదా, అన్ని జారిపోయి చివరికి 2 మీడే ధాన్యం గింజలే మిగులుతాయి కృష్ణుడి చేతులు. ఆవిడ అవి నవ్వి అవి తీసుకుని కృష్ణుడి చేతి నిండా ఆవిడ కూర్చోబెట్టుకుని దగ్గర నీకు ఏది కావాలంటే అది తీసుకొని ఆవిడ అన్నీ ఇచ్చి పంపుతుంది. అయితే ఆవిడ తర్వాత చూసుకుంటే ఆవిడ బుట్ట నిండా వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉంటాయి. ఎందుకు? భగవంతుడికి ఆవిడ ప్రేమతో ఇచ్చినందుకు ఆవిడకి అవన్నీ తిరిగి భగవంతుడు ఇచ్చారనమాట. అవన్నీ కూడా చూసి ఆవిడ కృష్ణ భక్తురాలు కదా, ఆవిడ తర్వాత ఏమి తీసుకోదు, అన్ని నదిలో పేసి ఆవిడకి కృష్ణధామాన్ని చేరుకునే అదృష్టం కల్పించారనమాట శ్రీకృష్ణుడు. ఇది ఇక్కడ చెప్తున్నా, నన్ను ఎవరు ఏ విధంగా అయితే కొలుస్తారో నేను వాళ్ళకి ఆ విధంగా ఇది చేస్తాను అని చెప్తున్నారు ఈ బొమ్మలో. అలాగే ఇక్కడ ఈ గోవులన్నిటిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు కృష్ణుడు, అవి కూడా అలాగే కృష్ణ పాదాల దగ్గర. ఆ తర్వాత ఇక్కడ యశోదాదేవి ఆవిడెంతో ప్రేమగా చూసింది, అలాగే కృష్ణుడు కూడా ఎంతో ప్రేమగా వాళ్ళని చూశారు. ఇక్కడ కృష్ణుడు పడుకుంటే బలరాముడు ఆయన కాళ్ళకి సేవ చేస్తున్నారు, అలాగే బలరాముడు పడుకున్నప్పుడు కృష్ణుడు కూడా బలరాముడి పాదాలకి సేవ చేస్తున్నారు. సో మనం నాకు మీరు ఎంత ప్రేమ చూపిస్తే నేను అంత మీకు ప్రేమ అంతకంటే ఎక్కువే చూపిస్తానని కృష్ణుడు చెప్తున్నారు. సో ఇక్కడ ఇది శిశుపాల వధ. శిశుపాలుడు తెలుసు కదా, ఎవరికి తెలుసు శిశుపాలుడు? మళ్ళీ చెప్పుకుందాం శిశుపాల స్టోరీ. బట్ ఎవరికైనా తెలుసా శిశుపాల ఎవరో? ప్రశాంతి, హరే కృష్ణ. ప్రశాంతి చెప్పమ్మా. ఓకే, జాహ్నవి. హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా ప్రశాంతి. హరే కృష్ణ. శిశుపాలుడికి పుట్టిన వెంటనే 4 చేతులు ఉంటాయి. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి శిశుపాలను చూస్తారో 2 చేతులు అవుతాయి. అప్పుడు వాళ్ళ అమ్మ కోరుకుంటుంది 100 తప్పుల వరకు క్షమించమని. ఒకరోజు ఏమైందంటే కృష్ణుడి దగ్గర చాలా తప్పుగా కృష్ణుడి గురించి మాట్లాడాడు. 100 తప్పుల వరకు అయిపోయాయి. అందుకనే విష్ణు చక్రంతోన శిశుపాలుని వధించాడు. వెరీ గుడ్. సో శిశుపాలుడు వాళ్ళ కజిన్ అవుతాడు. సో ఆయన 4 చేతులతో పుడితే ఎవరైతే చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తే అప్పుడు ఆ 2 చేతులు పోతాయో వాళ్ళే ఆయన్ని చంపుతారని చెప్తారు. సో ఎప్పుడైతే 2 చేతులు మిగులుతాయో వాళ్ళ అమ్మ వెంటనే అడుగుతుంది, నాయన మరి నువ్వు క్షమించు, మా అబ్బాయి ఏదైనా తప్పులు చేస్తుంటే 100 తప్పుల వరకు క్షమిస్తాను అని చెప్తాడు. సో రాజసూయ యాగం అని పాండవులు చేసినప్పుడు కృష్ణుడిని అగ్రగణ్యుడిగా కూర్చోబెట్టి తాంబూలాలు పూజలు చేస్తుంటే కృష్ణకి ఎందుకు చేస్తారని రకరకాల మాటలతో 100 రకాలుగా దూషించారు. అప్పుడు 101సారి కృష్ణుడు సుదర్శన చక్రంతో వధించారనమాట. అది అక్కడ స్టోరీ. సో మనం భక్తితో ఉంటే భగవంతుడు భక్తిగా మనల్ని ప్రేమగా ఉంటారు. మనం భగవంతుడి మీద ప్రేమ చూపిస్తే ఆయన మన మీద మనల్ని అలాగే చూపిస్తారు. మరి ఇలా చేస్తే అలాగే చేయాల్సి వస్తుంది కంసుడు కానీ శిశుపాలుడు కానీ ఇలాంటి వాళ్ళు. సో 4.12 ఏం చెప్తున్నారంటే ఈరోజు ఎవరైనా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. ప్రశాంతి హరే కృష్ణ. స్పృనిద్ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువు అమ్మ ఇది. Men in the world desire success and
fruitive activities, and therefore they worship the demigods. Quickly, of course, men get results from fruitive work in the world. అంటే ఏం చెప్తున్నారంటే మెన్ ఇన్ దిస్ వరల్డ్ డిజైర్ సక్సెస్ ఇన్ ఫ్రూటివ్ యాక్ట్. ఈ ప్రపంచంలో ఏంటంటే ఏ పని చేసినా మాకు అది కావాలి ఇది కావాలని, వర్షం కావాలని, లేకపోతే పంటలు పండాలని, ఇలాంటి వాటితో మనం వర్షం దేవుణ్ణి అలా దేవతల్ని పూజిస్తూ ఉంటాం కదా. వాళ్ళకు వెంటనే వానదేవుని పూజిస్తే వర్షాలు వస్తాయి. అలా వాళ్ళకు వెంటనే ఆ ఫలితాలు ఆ దేవతల్ని పూజించినప్పుడు వస్తాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ అంటే మన భౌతిక ప్రపంచంలో ఈ బెనిఫిట్స్ కోసం దేవతల్ని పూజిస్తే వస్తుంది. కానీ భగవంతుడు ధామం చేరాలంటే కృష్ణుడినే పూజించాలి. ఆ దేవతలకు కూడా ఆ పవర్ ఇచ్చింది కృష్ణుడేనమాట. ఈ అందరి దేవతలకు కూడా ఆ ఇచ్చింది కృష్ణుడే. సో మనం వర్షం కోసం వానదేవుని పూజిస్తే వర్షం వస్తుంది. ఆయనకు కూడా భగవంతుడే ఆ పవర్ ఇచ్చారు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఎవరిని పూజించినా కుదరదు. కృష్ణుని పూజిస్తేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. ఈ తర్వాత ఇక్కడ ఏంటంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారం అపి మాం విద్య కర్తారం అవ్యయం. అంటే మీనింగ్ రామకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదే మీరే కాదని చాలాసేపు అయిందా మీరు వచ్చి? లేదు మాతాజీ, ఒక 5-10 minutes. ఓకే, ఇప్పుడే హోస్ట్ చేశాను అయితే. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యువన్ హరే కృష్ణ. యువన్ చదువుతాం ఇది. ఓకే చదవమ్మా. According to the three modes of material nature and works subscribed to them, the four divisions of human society were created by me, and although I am creator of this system, you should know that I am yet the non-door being, unchangeable. ఓకే, వెరీ గుడ్. సో ఏమంటున్నారంటే అకార్డింగ్ టు ద 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ అండ్ ద వర్క్ ఎస్క్రైబ్డ్ టు దెమ్. సో ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి ఇంకా మనం వివరంగా నెక్స్ట్ చాప్టర్స్లో చదువుతాము. బట్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నాను. సత్వగుణం అంటే మంచితనం, గుడ్నెస్. తమోగుణం అంటే లేజినెస్ కానీ ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం, తమోగుణం. రజోగుణం అంటే టూ మచ్ డిజైర్ అన్నమాట, ప్యాషన్ అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడు కోరికలు, వాళ్ళకి అది కావాలి ఇది కావాలని టూ మెనీ కోరికలు రజోగుణానికి. సో సత్వగుణం గుడ్నెస్, రజోగుణం ప్యాషన్, తమోగుణం అంటే ఇగ్నరెన్స్ అని అర్థం అన్నమాట. సో ఈ 3 గుణాలు జనరల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గుణాలు ఈ ప్రపంచంలో ఉన్న అవసరాలను బట్టి, గుణకర్మలను బట్టి 4 రకాలుగా విభజించారు భగవంతుడు. 4 వర్ణాలుగా ఏంటి మనుషుల్ని. ఒకటేమో బ్రాహ్మణులని, వాళ్ళు ఏం చేస్తారు? బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు? నమిచ్ఛత నీకు తెలుసా? నమిచ్ఛత. హరే కృష్ణ. ఎవరు? హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. మీకు ఏదో 2 ఉన్నాయి అక్కడ డివైసెస్, రీసౌండ్ వస్తూ ఉంది. ఒకటి సౌండ్ తగ్గించుకోవాలి. చెప్పమ్మా.
ఓకే. ఇంద్ర అండ్ శివ. హరే కృష్ణ. ఇంద్ర అండ్ శివ బ్రాహ్మణులు పూజ చేస్తారు. పూజలు తర్వాత అన్ని నేర్పిస్తాం, ఇవన్నీ జరుగుతుంది. గుళ్ళల్లో పూజలు వ్రతాలు అట్లాంటివి చేస్తారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళెవరు, ఇక్కడ ఉన్నది ఇదెవరు? రాక్షసుడు కాదు, 4 రకాలు క్షత్రియులు. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత శూద్రాస్ అంటే పనులు చేసే వాళ్ళని 4 కేటగిరీస్ గా చెప్పారు. అవునా? డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. సో బ్రాహ్మణులు అంటే పండితులు, వాళ్ళు పూజలు అవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఆ రోజుల్లో వాళ్ళే టీచర్స్, ఇంకెవరు లేరు, ఒట్టి పూజలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాం. బేసికలీ బ్రాహ్మణులు అంటే విద్యావంతులు, వాళ్ళు వేదాలు అన్నీ చదువుకుని వాళ్ళ దగ్గరే అందరూ నేర్చుకునేవారు. సో వాళ్ళు అందరికీ గురువుల్లాగా, టీచర్స్ లాగా ఉండేవారు. తర్వాత పూజలు అన్నీ తెలిసిన వాళ్ళు నాలెడ్జ్, వాళ్ళకి జ్ఞానం, అన్ని పుస్తకాలు అవి చదివి వేదాలు చదువుతుండేవారు. నెక్స్ట్ క్షత్రియ అంటే రాజులు ఏం చేస్తారు? ప్రజలందరినీ కాపాడుతారు, యుద్ధం వస్తే రాజ్యాన్ని కాపాడుతారు. సో అది క్షత్రియులు, వాళ్ళు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మన గవర్నమెంట్ ఉండాలి కదా మనల్ని రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. సో అది సెకండ్ కేటగిరీ. థర్డ్ మనకి మరి బిజినెస్ చేయటానికి షాప్స్ ఉండాలి, మనం ఏదైనా కావాలంటే కొనుక్కోవటానికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి మనకి ఎవరైనా బిజినెస్, షాప్స్ ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉండాలి. సో వాళ్ళు వైశ్యులు. ఆ తర్వాత అసలు వ్యవసాయము, పనులు చేసేవాళ్ళు ఉండాలి, మరి ధాన్యం పండించాలంటే పండించేవాళ్ళు, వాళ్ళు 4వ కేటగిరీ అన్నమాట. ఇలా మన మనుషుల యొక్క అవసరాలను బట్టి 4 కేటగిరీస్గా చేశారు. ఒకళ్ళేమో చదువులు చెప్పటానికి, ఒకళ్ళు వేదాలు అన్నీ బోధించటానికి, ఒకళ్ళేమో మనల్ని రక్షించే క్షత్రియులుగాను, ఒకళ్ళేమో మనకు కావాల్సినవి సప్లై చేసే వైశ్యులు, బిజినెస్ మెన్ లాగాను, ఇంకొకళ్ళేమో పనులన్నీ జరిపించి మనకి ధాన్యాన్ని పండించేవాళ్ళు. అలా 4 రకాలుగా వాళ్ళ యొక్క పనులను బట్టి వాళ్ళని విభజించారు, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని విభజించారు. అంతేకాని పుట్టుకతో వచ్చింది కాదు ఈ డివిజన్ అని చెప్తారు. నెక్స్ట్, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానాని తత్వదర్శిన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. హరే కృష్ణ. ఉమా చదువమ్మా, ట్రాన్స్లేషన్ చదువుతావా? Yes, ma'am. చదువమ్మా. Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service up to him. The self-released soul can impart knowledge up to you because he has been the truth. అంటే ఏం చెప్తున్నారంటే, ఒక గురువుని చూసుకోవాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుకి చక్కగా సేవలు చేస్తూ ఆయన్ని మర్యాదగా ఆయన్ని ప్రశ్నించాలి. నీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే అలా చేయాలి. అప్పుడు ఆ ఎంతో చదివినటువంటి ఆ గురువు ఎంతో జ్ఞాని కాబట్టి ఆయన తనకు తెలిసిన జ్ఞానాన్నంతా నీకు బోధిస్తారు. కానీ ఎలా అడగాలి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మర్యాదగా ఆయనకి సేవలు చేసి గురువుకి అప్పుడు నీకున్న క్వశ్చన్స్ని అడగాలి. అడిగితే అప్పుడు ఆయనకి ఉన్న జ్ఞానాన్ని మనకి అందిస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ బొమ్మలో చూసేది ఎవరంటే శ్రీకృష్ణుడు, బలరాముడు. ఓకే, వాళ్ళకి అన్నీ, శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గర ఎందుకంటే అన్నీ మామూలు మనుషులు చేసినట్టుగానే చెయ్యాలి కాబట్టి ఆయనకు అన్నీ తెలిసినా కూడా గురువు దగ్గరికి వెళ్ళటం జరిగింది. 64 కళలను కూడా ఒక్క
64 రోజుల్లో నేర్చుకున్నారు. ఒక్కొక్క కళని ఒక్కొక్క రోజుతో నేర్చేసుకున్నారనమాట కృష్ణుడు. అయితే ఒక్కొక్క కళ మనకి నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ ఒక కళ. ఆ డాన్స్ నేర్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకి? సంగీతం నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు? కానీ శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి ఒక్కొక్క కళ ఒక్కొక్క రోజు 64 డేస్లో అన్ని కళలు కూడా నేర్చుకోవటం జరిగింది. బట్ ఆయన కూడా ఇలా వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి సాందీపని ముని, ఈ ముని పేరు సాందీపని ముని, వాళ్ళ యొక్క గురువు అనమాట. ఇక్కడే సుధాముడు కూడా ఆయన ఈ గురువు దగ్గరే ఉన్నారు. సుధాముడు అంటే కుచ్చేలుడు, శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు. తర్వాత మళ్ళీ ఆ స్టోరీ కూడా తర్వాత ఇంకో రోజు చూద్దాము. బట్ వీళ్ళంతా ఈ సాందీపని ముని దగ్గరే చదివారు. సో ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే అలాంటి గురువుని, మంచి గురువుని వెళ్ళి మర్యాదగా కూర్చుని ప్రశ్నించి సేవ చేసి గురువుకి అడగాలి. అప్పుడు ప్రశ్నించాలి మన యొక్క డౌట్స్. అప్పుడు ఆయనకున్న జ్ఞానాన్ని మనకు అందిస్తారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తద్విద్ధి ప్రణిపాతైన, ఆ రకంగా మర్యాదగా పరిప్రశ్నైన సేవ చేసి అప్పుడు ప్రశ్నించాలి. అప్పుడు ఉపదేశంతితే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనకి ఉపదేశిస్తారు. జ్ఞానినా తత్వదర్శిన, ఎందుకంటే ఆయన జ్ఞానం అంతా ఉన్న ఆయన కాబట్టి మనకి జ్ఞానాన్ని చెప్పగలిగే స్థితిలో ఉంటారు ఆయన. సో హరే కృష్ణ. అందరూ ఒకసారి అన్మ్యూట్ అయ్యి హరే కృష్ణ మంత్రం అందరు చెప్పండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ అవ్వండి అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ. వెరీ గుడ్. ఓకే. సో అందరూ రోజు